ఒకటి. పచ్చకర్పూరం విగ్రహానికి గాయం కాని వింత. సాధారణంగా పచ్చకర్పూరం అనేది చాలా పవర్ఫుల్ కెమికల్ రియాక్షన్ ఇచ్చే పదార్థం. మీరేదైనా గ్రానైట్ రాయి మీద పచ్చకర్పూరాన్ని రాసి చూడండి. కొద్ది రోజుల్లోనే ఆ రాయి మీద పగుళ్లు రావడం లేదా ఆ రాయి అరిగిపోవడం గమనిస్తారు. కాని తిరుమల శ్రీవారి విగ్రహానికి ప్రతిరోజూ పచ్చకర్పూరాన్ని పూస్తారు. వందల ఏళ్లుగా ఈ ప్రక్రియ జరుగుతోంది. విచిత్రమేమిటంటే ఆ విగ్రహం మీద కనీసం ఒక చిన్న గీత కూడా పడలేదు. సరికదా, ఆ విగ్రహం ఎప్పుడూ కొత్తగా మెరుస్తూనే ఉంటుంది. ఇది కేవలం ఒక రాయి మాత్రమే అయితే కెమికల్ రియాక్షన్ వల్ల ఎప్పుడో పాడైపోవాలి. కానీ ఇక్కడ పదార్థం యొక్క స్వభావం విగ్రహం ముందు తల వంచుతోంది. దీని వెనుక ఉన్న థింక్ డీప్ పాయింట్ ఏంటంటే, అసలు ఆ విగ్రహం ఏ పదార్థంతో తయారైంది? అది కేవలం భూమి మీద దొరికే కృష్ణశిల మాత్రమేనా? ఒకవేళ అది సాధారణ శిల అయితే ప్రకృతి ధర్మాలను ఎందుకు అతిక్రమిస్తోంది? బహుశా ఆ విగ్రహం ఒక ప్రత్యేకమైన శక్తిక్షేత్రం, ఎనర్జీ ఫీల్డ్ లాగా పనిచేస్తుందేమో. మనం విగ్రహం అని పిలిచే ఆ రూపం నిజానికి ఒక అతీంద్రియ శక్తిని తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక మాధ్యమం కావచ్చు. అందుకే భౌతిక ప్రపంచంలోని రసాయనాలు ఆ దైవిక శక్తి ముందు పనిచేయడం లేదు. ఇది కేవలం భక్తితో ముడిపడిన విషయం కాదు, పదార్థ విజ్ఞానానికి అందని ఒక గొప్ప మిస్టరీ.